న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కదిరి టౌన్ లోని జరగబోవు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ గురించి వినాయక చవితి శాంతి కమిటీ సమావేశంలో కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, డీఎస్పీ, సిఐ, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎంపీ నిజాం, మౌలానా, సమీవుల్లా, ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగేంద్ర, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, విద్యుత్ శాఖ వారితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, పట్టణ ప్రముఖులు, మండపాల నిర్వాహకులు సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సంతోషంలో బాగా ఉండాలి కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత ఇస్తూ చేసేటువంటి పండుగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఉండేటువంటి మీ ఉత్సాహం అనేది ఆ రోజులు మీకు ఉండే సంతోషాన్ని, మీకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి వేదిక అనేది కాబట్టి మీరు ఆ స్థాయిలో అలా చేయాలనుకుంటారు. అది తప్పు కాదు, ఆ వయసులో అది ఉంటుంది. ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ, మన సంతోషాన్ని కానీ, మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ తుంచుకునే విధంగా ఉండకూడదు, లేదా అసహించుకునే విధంగా ఉండకూడదని వేదిక మీద నుంచి యువకులు వచ్చినటువంటి అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువకులు కూడా అప్పీల్ చేస్తున్నాము. కదిరి నియోజకవర్గంలో కదిరి విగ్రహ ఉత్సవాల సందర్భంగా, వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది, మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా, మాతో సహా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అది మనల్ని కూడా సమాజానికి దూరంగా నెట్టేస్తాడు. ఆ ఇంటాక్సికేషన్ లో మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు, చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, మన సమాజానికి పెనుముప్పుగా ఉండేటువంటి పరిస్థితులకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరినీ కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ, ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తా ఉన్నారు. గట్టిగా టఫ్ గానే యాక్ట్ చేయండి. మద్యం ఎవరైనా కూడా ఉంటే, లేదంటే 48 hours బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా, మద్యం అమ్మినా కూడా, కన్సూమ్ చేసినా కూడా కొద్దిగా మళ్ళీ డీటైన్ చేయండి. ఎవరైనా మద్యం బాబు సాయంత్రాలు చూసినా కూడా 48 hours బిఫోర్ నుంచే స్టేషన్ లో కూర్చోబెట్టుకోండి. కొంచెం భయం వస్తుంది. ఆ రోజున ఇబ్బందికరంగా ఉండదు. మరి ఈ రోజున మీకు అందరికి కూడా ఒకటే చెప్తాను, వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటాను. నిజాం భాయ్ చెప్పినాడు, మేమందరం కలిసేది ఎప్పుడు జరుగుతుంది, మనం అందరం కలిసే చేస్తాను. ఎవరు మనం వేరే ఏం లేవు. ఇప్పుడు కూడా కొద్ది దూరం మీరు నడుస్తున్నారు, కొద్ది దూరం మేము నడుస్తాము, కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది, రెండో కొంచెం దూరం ఇంకో పార్టీ నడుస్తుంది, ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం. రెండాదిగా మనకు దాని నుంచి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏముండవు. కొద్ది మంది ఎవరో గతంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద బండవాల బిర్యానీ కొని రాజకీయాలు చేసుకోవడానికి బండవాలు లేకుండా అయింది. కానీ మనందరికీ రాజకీయంగా బండవాలం లేకుండా పోలేదు. ప్రజలకైతే సంతోషాన్ని మిగిల్చినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ రకమైన భయాలను ఈ ఊర్లో అవసరం లేదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారేమో కానీ ఎవరు ముంచేసేటువంటి కార్యక్రమం. ఎవరికైనా కష్టం వస్తే మాత్రం అందరూ కూడా రేపు తక్లీఫ్ మేరే, లేదా ఆ కష్టంలో ఉన్నాడు అనుకునేటువంటి గుణం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా జిల్లాలో ఉందంటే అది కలిసి నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ గుణాన్ని మనం మరింత పెంపొందించుకుందాం. మనం అందరం కూడా కలిసిమెలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అధికారులకు కూడా చెప్తున్నా, డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై 5 days. మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుందాం. 1-2 days లో జిల్లా అధికారులతో కూడా మాట్లాడదాం, సంప్రదిస్తాం. పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఇచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఏదో సామాజిక బాధ్యత కింద